భగవంతుడు భూమిని, ఆకాశాన్ని, జంతువులను, పక్షులను సమస్త సృష్టిని చేసి అన్నీ మంచిది అని చూచాడు. ఆయన సృష్టిలో ఏదీ చెడ్డది కాదు. కొన్ని జంతువులకు క్రూర జంతువులు అని పేరు పెట్టటం చాలా బాధాకరం. వృక్ష సంపద విపరీతంగా పెరిగిపోకుండా శాఖాహార జంతువులను, జంతువుల సంఖ్య విపరీతంగా పెరిగిపోకుండా మాంసాహార జంతువులను భగవంతుడు సృష్టించాడు. ఇది ప్రకృతిలో సమతౌల్యాన్ని అనగా బ్యాలెన్స్ కొరకు భగవంతుడు చేసిన ఏర్పాటు. అందుకొరకే భగవంతుడు మాంసాహార జంతువులకు బలమైన కోరలు, పదునైన గోర్లను ఏర్పాటు చేశాడు. ఇవి తప్పనిసరిగా వేటాడి తన ఆహారాన్ని సంపాదించుకోవాలి. ఈ జంతువులు వేటాడే విధానం, ఆహారాన్ని చీల్చి తినటం, ఆ సందర్భంలో ఆ జంతువులు విలవిలలాడటం చూసి వాటిని క్రూర జంతువులుగా పేరు పెట్టడం జరిగింది. అది సృష్టి మరియు ప్రకృతి ధర్మం. వాటికి వేరే ప్రత్యామ్నాయం లేదు. ఆ విషయానికి వస్తే ప్రత్యామ్నాయం ఉన్నా, అవి విలవిలలాడుతున్నా, పక్షులను, జంతువులను చంపి తినే కొంతమంది మానవులను కూడా ఆ పేరుతోనే పిలవాలి కదా. పెద్ద పులి, చిరుతపులి, లెపార్డు, జాగ్వర్, వీటిని క్రూర జంతువులుగా చూస్తున్నాము, కానీ ఇవి చాలా అందమైన జంతువులు. మిలమిల మెరిసే పట్టులాంటి చర్మం, అందుపై పెయింటింగ్ చేసినట్టు నల్లటి చారలు, మచ్చలతో అద్భుతంగా ఉంటాయి. వీటిని జంతు ప్రదర్శనశాలలో కన్నా సహజసిద్ధమైన అడవుల్లో చూడటం అద్భుతంగా ఉంటుంది. గంభీరమైన ముఖం, నిప్పు రవ్వలు లాంటి చురుకైన చూపులు, బలమైన కాళ్లతో రాజసం ఉట్టిపడేలా అవి వేసే అడుగులు, వేటాడే ముందు అవి నక్కి నేలను ప్రాకుతూ హఠాత్తుగా దాడి చేయడం చాలా అద్భుతంగా ఉంటుంది. తన ఆకలి, ఇంకా వేటాడటం రాని తన బిడ్డల ఆకలి తీర్చటానికి మాత్రమే వేటాడుతాయి. ఆకలి తీరిన తరువాత ఎలాంటి జంతువు తనకు అత్యంత సమీపంలో ఉన్నా కూడా ఎలాంటి హాని తలపెట్టవు. అవి అడవుల్లో సేదదీరుతున్న ప్రదేశానికి మనుషులు అత్యంత సమీపానికి వెళ్ళినప్పుడు విసుగ్గా ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏం పని అని ప్రశ్నార్థకంగా చూస్తూ ఆ జంతువులు వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనుషులను చంపి తినవచ్చు అన్న విషయము వాటికి తెలియదు. ఈ విషయమై పులి నరమాంస భక్షకి కాదు అన్న వీడియోలో తెలియజేయడం జరిగింది. అయితే వాహనాల్లో వెళ్లే వారిని, నడుచుకుంటూ వెళ్లే వారిని ఎందుకు అటాక్ చేస్తుంది అన్న అనుమానం వస్తుంది. గతంలో తను వెళ్లే దారిలో తనకు ఏదైనా వాహనము అడ్డు తగలటము గాని, ఢీ కొనడము గాని జరిగిన వాహనము గాని, మనిషి గాని తనకు, తన పిల్లలకు హాని కలిగించి ఉంటే, లేదా హాని కలుగుతుంది అన్న అనుమానము వచ్చినప్పుడు మాత్రమే అటాక్ చేస్తుంది. వేటగాళ్ల తుపాకీ శబ్దానికి భయపడటము, లేదా మనుష్యులు తనని గాయపరచటం లేదా బెదిరించటము గాని జరిగి ఉంటే, మనుష్యులు కనిపించినప్పుడు అటాక్ చేస్తుంది. భగవంతుడు తమ కొరకై సృష్టించిన వనంలో వనమయూరాలు, కిలకిలలాడే పక్షులు, గలగలా పారే సెలయేరులు, చల్లగా వీచే పిల్లగాలులు, పరిమళాలు వెదజల్లే అడవి పుష్పాలు, మెత్తని పచ్చిక, పచ్చని పొదలు, చెట్లను అల్లుకుపోయిన లతల మధ్య చెట్ల నీడలో ప్రశాంతంగా జీవిస్తున్నాయి. అయితే మానవుడు తన కొరకు, తన బిడ్డల కొరకే కాక తరతరాలకు తరగని ఆస్తులు సంపాదించాలన్న స్వార్థంతో అడవి జంతువుల కొరకు సృష్టించబడిన అడవులను నరికి ఆక్రమించుకుంటున్నాడు. వాటి ఆహారము కోసమే సృష్టించబడిన జంతువులను చంపి వాటికి ఆహారము, ఆశ్రయము లేకుండా చేస్తున్నాడు. అడవి జంతువులకు సహజమైన ఆహారము, ఆశ్రయము లేకపోవటము వలన అడవులకు సరిహద్దుగా గల గ్రామాలు, జనవాసాలలోకి అవి వస్తున్నాయి. మనిషి స్వార్థము వలన ఇప్పటికే వేలాది అమూల్యమైన వృక్ష, జంతు, పక్షి జాతులు అంతరించిపోయాయి. మిగిలి ఉన్న జంతువులను, పక్షులను, వృక్ష సంపదను కాపాడి వాటిని భావి తరాలకు అందించవలసిన బాధ్యత మనపై ఉంది. అడవి జంతువుల గురించి, మనుషుల్ని చంపి తినే జంతువులను వేటాడటము గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి.